హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ నియంత్రణ సంస్థ. సో తాజాగా ఇది 2025 ఇయర్కి గాను ఆఫీసర్ గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది నిజంగా యూత్కి ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. సో ఈ జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 23, 2025 ఈ డేట్ రోజున అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే August 6, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ phase 1 ఎగ్జామ్ అనేది September 6, 2025 జరుగుతుంది. అండ్ phase 2 ఎగ్జామ్ వచ్చేసి October 6, 2025 తర్వాత జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి phase 2 తర్వాత అయితే చెప్తారు. సో అంతవరకు మీరైతే దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది స్ట్రీమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జనరల్, ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఎకనామిక్స్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో ఉన్నాయి, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లీగల్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ యాక్చువరీ అయితే ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అధికారిక భాష హిందీ అనే దాంట్లో 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ జాబ్స్కి మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే జూలై 31, 2025 నాటికి మీకైతే 30 years లోపు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC అండ్ PWBD వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే స్ట్రీమ్స్ వైజ్గా ఫస్ట్ వచ్చేసి జనరల్, దీనికి గాను మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ లా ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ CFA చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, దీనికి గాను గ్రాడ్యుయేషన్ ప్లస్ CA ఆర్ CS ఆర్ CMA ఆర్ CFA కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి IT, ఇది ఇంజనీరింగ్ సెక్టార్లో CS ఆర్ IT ఆర్ ECE ఆర్ EEE లేదా MCA లేదా AI ఆర్ ML స్పెషలైజేషన్ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనోమెట్రిక్స్ ఆర్ ఫైనాన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీగల్, దీనికి గాను LLB ఆర్ లా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాష, సో దీనికోసం MA ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ ఇన్ UG ఆర్ సాంస్క్రిట్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ ఇన్ UG. నెక్స్ట్ వచ్చేసి యాక్చువరీ, దీనికి కోసం గ్రాడ్యుయేషన్ ప్లస్ పాస్ ఇన్ 7 crore ప్రిన్సిపల్స్ పేపర్ ఆఫ్ IAI, ఇది కంప్లీట్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇది 3 స్టేజెస్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి phase 1 ప్రిలిమ్స్, సో ఇక్కడైతే 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ GA అండ్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ phase 2 వచ్చేసి phase 2లో మెయిన్స్, సో దీనికి గాను పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 సబ్జెక్ట్ బేస్డ్ MCQ ఉంటుంది. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి phase 3 ఇంటర్వ్యూ ఉంటుంది. సో phase 3లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ అంటే phase 2లో 85% ప్లస్ ఇంటర్వ్యూలో 15% వచ్చిన వాళ్ళు phase 3 ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. అండ్ హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఇంటర్వ్యూ చేసే అవకాశం అయితే ఉంది అనేసి చెప్తున్నారు. అండ్ శాలరీ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,57,000 per month అనేది ఉంది. అండ్ MPS
కంట్రిబ్యూటరీ పెన్షన్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఆల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ జాబ్ చేసే వాళ్ళకి అన్ని ఇతర ప్రోత్సాహకాలు అయితే లభిస్తాయి అనేసి చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియాలోని ప్రధాన నగరాల్లో అయితే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, లక్నో, భోపాల్ ఇలా తదితర నగరాల్లో అయితే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 23, 2025 అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి August 6, 2025. అండ్ అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ లేదు. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. అదేంటి అంటే ఒక పర్సన్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 2 స్ట్రీమ్స్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ తర్వాత మీరు అప్లికేషన్స్ పంపినా అవి రిజెక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ సో మీరు ఎర్లీగా అయితే అప్లై చేయడం మంచిది. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.